హాయ్ అందరికీ. ఇదైతే మేము సండే రిలాక్సేషన్ కోసం మాల్కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని క్లిప్స్. మాల్కి అయితే వెళ్ళాం కానీ అంత సాటిస్ఫాక్షన్ రిలాక్సింగ్ అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే మాల్లో అంత సూపర్ ఏం లేదు అసలు. కొంచెం చూడ్డానికి క్లోత్స్ కానీ లేదంటే 60-70% ఆఫర్ అయితే పెట్టున్నారు కానీ ఆఫర్లోనే ప్రైజెస్ 7,000 8,000 అలా ఉంది. అండ్ ఇక్కడ న్యూ స్టాక్ కలెక్షన్ అంతేం బాగున్నట్టు అనిపించలేదు. ఇంకా అలా వెళ్తూ ఉంటే చిన్నపిల్లల క్లోత్స్ కనిపించాయి, దాంట్లోకి వెళ్ళాము. ఇక్కడే కొంచెం మంచి వెరైటీస్, కొంచెం డిజైన్స్ కొంచెం మంచిగా బాగున్నట్లు అనిపించింది. ఏమో ఇవి మనం వేసుకోవడానికి సరిపోవు కాబట్టి వీటిలో మంచిగా అనిపించేయేమో తెలీదు. బట్ కొత్త కొత్త డిజైన్స్, కలర్స్ కానీ కొంచెం బాగా అనిపించింది అనమాట. చూస్తుంటే న్యూ ప్యాటర్న్ వచ్చినట్టు అలా ఉంది. ఈ గౌన్ అయితే చాలా బాగుంది. నేను ఎంతసేపు దీని దగ్గర ఆగిపోయాను అనమాట. ఇంకా అలా చూస్తూ ఉంటే కొత్త కొత్తగా ఏంటో కొంచెం గ్లౌజెస్, వెరైటీ గ్లౌజెస్లో కూడా ఏదో కొంచెం వెరైటీ మోడల్స్ వచ్చున్నాయి. అవి ఇవి చూస్తున్నాయి. ఇంకా సెట్స్ వచ్చున్నాయి కొత్త, నెక్ దగ్గర ఏదో కొంచెం వెరైటీ మోడల్స్ వచ్చున్నాయి. ఇలా స్ట్రాలర్స్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకే ఐటమ్స్ అన్నీ బాగున్నట్లున్నాయి. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మంచిగా డిజైన్ లాగా కనిపించింది. ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా షర్ట్స్ ఇవైతే అసలుకి ఏమో అంత అనిపించలేదు. ఇక్కడ ఇంత ఆఫర్ పెట్టినా కూడా 15,000 7,000 10,000 అలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. షర్ట్ క్వాలిటీస్ కూడా అంతేం బాగాలేవు. చూడ్డానికి కలర్ బాగుంది అనుకుంటే మనకు నచ్చిన డిజైన్ ఉండట్లేదు, డిజైన్ బాగుంది అనుకుంటే సైజెస్ దొరకట్లేదు. ఇవి మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసిస్తారంట 1 వీక్లో అలాగా. ఇక్కడ మనకి ఉన్నవైనా తీసుకోవచ్చు, లేదంటే డిజైన్స్ మనం చూపించి ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు చేసిస్తారంట. నెక్స్ట్ ఇలా ప్లేట్స్ మీద ప్రింట్, కొంచెం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ కప్స్ మీద కొంచెం అలా అలా డిఫరెంట్ థీమ్లో కలర్స్ అంతా బాగున్నాయి అనమాట. చూస్తుంటే ఫ్లోరల్ ప్రింట్లో అలాగా. వాల్ డెకర్ కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ పిల్లోస్ మీద, సోఫాస్ మీద మనకి వేటి మీద కావాలన్నా వాళ్ళు కొంచెం ఇక్కడైతే టీ కప్స్ మీద అండ్ బౌల్స్, వాటర్ బాటిల్స్, వాల్ క్లాక్స్ మీద అలా కొంచెం ప్యాటర్న్ మనకి ఏది కావాలంటే అది కస్టమైజ్ చేసుకుంటే వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారంట. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, ప్రైసెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. అండ్ నెక్స్ట్ మనకి సోఫా కవర్స్, పిల్లోస్, బెడ్షీట్స్ ఇలా వాళ్ళు కస్టమైజ్ చేస్తారంట. చూడ్డానికి చాలా బాగున్నాయి ఇవైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాక్స్లో వెరైటీగా ఇప్పుడు మనం ఏం అడిగితే అవి కస్టమైజ్ చేస్తున్నారు. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కొన్ని. ఇలా వీటిలో మనం చెక్ చేసుకొని, అంటే మనకి నచ్చిన స్టోన్ కానీ క్వాలిటీ కానీ చూసుకొని మనం ఇస్తే వాళ్ళు మనకి కస్టమైజ్ చేస్తున్నారు, అప్పటికప్పుడే చేసి ఇచ్చేస్తున్నారు. ఇవి బాగున్నాయి. దీంట్లో ఆఫర్ కూడా ఏదో ఉన్నట్లుంది. ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ చూడ్డానికి కూడా క్యూట్గా బాగున్నాయి. ఇంట్లో అలా పెట్టుకొని వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు. వాటికి కొంచెం కెమికల్స్ కూడా ఇచ్చున్నారు, అంటే మనం పట్టకుండా డ్యామేజ్ అవ్వకుండా పౌడర్ లాంటిది ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో బయట కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంది, బయట అంతేం ఫ్రెష్ ఎయిర్ లేదు కదా. సో కొంచెంలో కొంచెం ఆ ప్లాంట్స్ ఏమన్నా మేబీ ప్యూరిఫై చేస్తాయేమో, వాళ్ళు ప్యూరిఫైయింగ్ అని చెప్పారు అక్కడ. కానీ ప్లాంట్స్ అయితే బాగున్నాయి, ప్రతిదీ చూడడానికి కొంచెం క్యూట్గా ఇంట్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఫ్రెష్గా చూడడానికి కూడా మనకు కూడా కొంచెం ఫ్రెషనింగ్గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. వాటికి వాటరింగ్ చేసుకుంటూ కొంచెం ఏమన్నా ఐడియాస్గా మనం క్రియేట్ చేసుకుంటే అవి కూడా ఇండోర్లో బాగుంటాయి అన్నమాట. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి, కాలీఫ్లవర్, నెక్స్ట్ ఇంకా చాలా సీడ్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్వి అండ్ లీఫీ వెజిటేబుల్స్వి. అవి మనం వేసుకున్న 1 వీక్కి జనరేట్ అవుతాయంట. ఇంట్లోనే హెల్తీగా గ్రో చేసుకోవాలనుకున్న వాళ్ళు సీడ్స్ కూడా వేసుకోవచ్చు, బాగున్నాయి. ఇదైతే షాప్ నేమ్, ఆ మాల్లోనే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాల్లో ఒకసారి రౌండ్గా వ్యూ తీసాను అనమాట. మాల్లో కింద మ్యూజికల్ నైట్ జరుగుతుంది. అక్కడ కింద స్టాల్స్ పెట్టున్నారు, ఫుడ్ స్టాల్స్. కిందంతా ఫుల్ సౌండ్ అనమాట. ఇక్కడ వచ్చి నెక్స్ట్ బార్బిక్యూకి వెళ్ళాం. ఇక్కడ టేస్ట్ అయితే అసలు మాకు నచ్చలేదో నిజంగా బాగాలేదో తెలీదు. అన్నీ యావరేజ్, అసలు టేస్ట్ ఏమంత సూపర్ లేదు. ఫస్ట్ అయితే పానీపూరి ఇచ్చారు, నెక్స్ట్ ఇలా బజ్జీ ఇచ్చారు ఇవి, నెక్స్ట్ క్రిస్పీ కార్న్ బాగుంది, ఇంకేదో ఐటమ్ ఒకటి ఇచ్చారు పొటాటోతో. అసలు లెగ్ పీస్ కూడా టేస్ట్ బాగాలేదు, డ్రైగా ఉంది. పన్నీర్ అయితే అసలుకి ఏంటో పచ్చిగా.
ఈ జ్యూస్ అయితే బాగుంది. సోడాలో సమ్ ఎసెన్స్ లాంటి లిక్విడ్ ఏదో కలిపారు, బాగానే ఉంది. ఈ సూప్ ఈ ఫుడ్ ఏమి అసలు తినలేదన్నమాట మేము, ఎందుకంటే ఏది బాగాలేదు అసలుకి. అంత సూపర్ ఏం కాదు. న్యూడిల్స్ ఉంది, న్యూడిల్స్ ఏం బాగాలేదు. పాస్తా అస్సలు బాగాలేదు. ఐటమ్స్ అన్నీ యావరేజ్ ఉన్నాయి. ఇక్కడైతే రివ్యూస్ అడుగుతున్నారు, కానీ మనం రివ్యూస్ చెప్పిన తర్వాత వాళ్ళు అలా చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు, బాగుందని చెప్పండి అని అడుగుతున్నారు. మరి మనం రివ్యూస్ ఎందుకు అడుగుతున్నారో తెలీదు. బట్ మళ్ళీ మనం పెట్టిన మనీకి అయితే వర్త్ కాదు. మనం రివ్యూస్ ఇస్తే వాళ్ళు తీసుకొని నీట్గా చేయాలి. బట్ రివ్యూస్ ఇచ్చినా వాళ్ళు ఇలా వద్దు, కొంచెం బాగుందని చెప్పండి, అలా చెప్పండి అని అడుగుతున్నారనమాట. డెజర్ట్స్ కూడా ఏం బాగాలేవు. మనం అనుకుంటాం కానీ ఇలా వెళ్ళి బఫేలో అన్నీ తినేస్తామని, కాకపోతే అక్కడికి వెళ్తే ఒక్క ఐటమ్ అంటే ఒక్క ఐటమ్ కూడా అంత సూపర్ ఉండదు. ఏదో కొన్ని ఐటమ్స్ బాగుంటాయి, బట్ ఇక్కడైతే మాకు ఏదంత టేస్ట్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఈ ప్లేట్లో పెట్టాం కదా, ఇవైతే ఒక్కటంటే ఒక్కటి కూడా టేస్ట్ అసలుకి అంత సూపర్ లేదు. గులాబ్ జామ్ అయితే బాగుంది, ఐస్ క్రీమ్ కూడా అంత సూపర్ ఏం లేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ వినాయకుడు ఊరేగింపుకి వచ్చారనమాట, ఇంటి దగ్గర అలా డీజే. ఇంకా తెలిసిందే కదా, ఇంటి ముందుకు దేవుడు వస్తున్నాడంటే ఎంత నిద్రలో ఉన్నా సరే లేచి బయటికి రావాల్సిందే. ఫస్ట్ డీజే ఒక రీజన్ అయితే, నెక్స్ట్ మనం దేవుడిని చూడడానికి వస్తాం. ఈ వినాయకుడు ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అన్నీ మంచిగా ఫ్లవర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి చాలా బాగా చేశారు డెకరేషన్. ఇక్కడైతే చాలాసేపు నింది ఇంటి ముందే, అండ్ క్రాకర్స్ కూడా పేల్చారు. డీజే అయితే చాలా పెద్ద సౌండ్ పెట్టారు, కొంచెం సౌండ్ తగ్గించుంటే బాగుండేదేమో. నెక్స్ట్ ఇది వెళ్ళిపోగానే ఇంకొక వినాయకుడు వచ్చారనమాట ఊరేగింపుకి. వెంటనే 2 వినాయకులు వచ్చారు. ఇంకొక ½ అన్ అవర్ అలానే బయట ఉండేసి అలా పూజ చేయించేసుకొని వెళ్ళాం అనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఆ డీజేకి. నెక్స్ట్ ఈ వినాయకుడు కూడా నిమజ్జనంకి తీసుకెళ్తున్నట్టున్నారు నైట్. ఇంకా అలా చాలాసేపు ఇక్కడే ఉన్నారనమాట మా స్ట్రీట్లోనే. నెక్స్ట్ అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ ఫిష్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్కి తిప్పి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ ఫిష్ అయితే చాలా బాగుంది, హోమ్ మేడ్ కాబట్టి మేబీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.